ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఈరోజు ఒక కొత్త ఈవీ షోరూమ్ ఓపెన్ అయింది. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్నాను. ఉప్పల్లో ఇక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర కొత్త ఆంపియర్ ఎలక్ట్రిక్ షోరూమ్ ఓపెన్ అయింది. సో ఈ వీడియోలో షోరూమ్ ఇనాగ్రేషన్ ఎలా అయింది అండ్ ఆంపియర్ యొక్క కంట్రీ సేల్స్ హెడ్ కూడా ఈ షోరూమ్ ఇనాగ్రేషన్కి వచ్చారు. సో ఆయనతో కూడా మనం వీడియోలో మాట్లాడి వాళ్ళ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాము. దానికన్నా ముందు షోరూమ్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఏ వెహికల్స్ ఉన్నాయో దాంట్లో స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. Rage on that beat, going crazy. ఎవరైతే హైదరాబాద్లో ఇటువైపు అంటే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఈ నాగోలు, ఉప్పల్ ఇటువైపు ఎవరైతే ఆంపియర్ వెహికల్స్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆంపియర్ షోరూమ్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ ఈ షోరూంలో వీళ్ళు 3 మోడల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఆ మోడల్స్ ఏంటో మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. మీ అందరికీ తెలుసు ఆంపియర్ అనేది గ్రీవ్స్ కాటన్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. గ్రీవ్స్ కాటన్ ఇండస్ట్రీస్ అనేది ఇండియాలో 165 ఇయర్స్ నుండి బిజినెస్ చేస్తున్నారు. సో వాళ్ళ సబ్సిడరీయే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, దాన్నే మనం ఆంపియర్ అని పిలుచుకుంటాము. సో ఆంపియర్లో ఇప్పుడు మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి వాళ్ళ హై పర్ఫార్మెన్స్ మోడల్, దాని పేరు ఆంపియర్ నెక్సస్ అన్నమాట. సో ఇప్పుడు ఆ వెహికల్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఆంపియర్ వాళ్ళ హై పర్ఫార్మెన్స్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ నెక్సస్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ వెహికల్ లాంచ్ చేయక ముందు వీళ్ళు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అరౌండ్ 10,000 కిలోమీటర్స్ వరకు దీన్ని టెస్ట్ చేశారు. కాశ్మీర్ టు కన్యాకుమారి అంటే డిఫరెంట్ రోడ్ టెరైన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఈ స్కూటర్ని లాంచ్ చేశారు. సో ఈ ఆంపియర్ నెక్సస్ కొనడానికి నేను 5 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ రీజన్ దీని పర్ఫార్మెన్స్ అండి. దీంట్లో ఉన్న 4 కిలోవాట్ పిఎంఎస్ఎం మిడ్ మౌంట్ మోటార్తో ఇది ఏకంగా 93 కిలోమీటర్ టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది. అండ్ సెకండ్ దీని డిజైన్ అన్నమాట. సో స్కూటర్ చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. మీరు ఏ యాంగిల్ నుండి చూసినా దీని ప్రీమియంనెస్ అనేది మీకు చాలా బాగా కనిపిస్తుంది. ప్రీమియం కలర్స్లో కూడా ఈ ఆంపియర్ నెక్సస్ స్కూటర్ అవైలబుల్గా ఉంది. అండ్ ఈ బాడీ ప్యానల్ పైన చూస్తే మీకు ఎక్కడ సింగిల్ నట్ అండ్ బోల్ట్ కూడా కనిపించదు. సో అలా ఆంపియర్ వాళ్ళు ఈ స్కూటర్ యొక్క డిజైనింగ్ మొత్తాన్ని మేనేజ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్ కూడా డైమండ్ కట్ డిజైన్తో ఉంటుంది. సో మొత్తంగా స్కూటర్ని ఏ యాంగిల్ నుంచి చూసినా ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్, దీని బ్యాటరీ ఈ స్కూటర్లో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ బ్యాటరీని వాడారు. 3 kWh ఎల్ఎఫ్పి బ్యాటరీ కెమిస్ట్రీతో ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తుంది. అండ్ ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి ఫాస్ట్ ఛార్జర్ని కనెక్ట్ చేయకుండానే ఈ స్కూటర్తో పాటు వచ్చే పోర్టబుల్ ఛార్జర్తోనే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని 3 hours 22 minutesలో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ స్కూటర్ ఆఫర్ చేసే కంఫర్ట్. సో ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్ని ఆంపియర్ వాళ్ళు డిజైన్ చేశారు. సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెనకాల మనకి అల్యూమినియం గ్రాబ్ వీల్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ ఫ్లోర్ బోర్డ్లో స్పేస్ కూడా చాలా సఫిషియంట్గా ఉంటుంది. సీట్ కింద మనకి 22 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది. సో ఓవరాల్గా ఎలా చూసుకున్నా ఈ స్కూటర్లో కంఫర్ట్ అయితే టాప్ నాచ్గా ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్సోస్కెలిటన్ చాసీ పైన బిల్డ్ అయి ఉంది. సో మిగతా చాసెస్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎక్సోస్కెలిటన్ చాసీ అనేది 4 times స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ 5th పాయింట్ దీని ఫీచర్స్. ఈ స్కూటర్లో మనకి 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది. సో మంచి యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మనకి ఎలాంటి జిమ్మికి ఫీచర్స్ లేకుండా ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. అండ్ ఇది ఆటోమేటిక్గా డే అండ్ నైట్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. మీరు ఇలాంటి బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 5 pointsని కన్సిడర్ చేసుకొని మీరు ఈజీగా ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ స్కూటర్ కాస్ట్ 1,14,900 నుండి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ దీనిపైన మనం రైడ్ రివ్యూ, డెడికేటెడ్ రివ్యూ చేసాము. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ వైపు వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ మోడల్ ఇది ఆంపియర్ మ్యాగ్నస్ డియో అన్నమాట. ఈ స్కూటర్ గురించి స్పెషాలిటీ ఏంటంటే ఇది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో లాంచ్ అయింది. అండ్ ఆ లాంచ్ ఈవెంట్కి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని బెంగళూరు నుండి వీళ్ళు 2,300 కిలోమీటర్స్ నడిపించి తీసుకొచ్చారు. సో అంటే అక్కడే దీని టెస్టింగ్ అనేది అయిపోయింది. అండ్ ఆ ఫీట్కి వీళ్ళకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వీళ్ళకి ఒక రికార్డు కూడా దక్కింది. సో ఇది 1 lakh లోపు ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. 85,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి ఇప్పుడు ఇది
అవైలబుల్గా ఉంది. సో ఇది కొనడానికి 5 రీజన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ రీజన్ టెన్షన్ ఫ్రీ అండి. దీంతో పాటు మీకు 5 years and 75,000 kilometers బ్యాటరీ వారంటీ లభిస్తుంది. సో ఈ టైంలో బ్యాటరీకి ఏమైనా కానీ ఆంపియర్ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. అండ్ సెకండ్ పాజిటివ్ థింగ్ వచ్చేసరికి దీని బ్యాటరీ, దీంట్లో కూడా మనకి ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ ఉన్న బ్యాటరీ లభిస్తుంది. అది కూడా పోర్టబుల్ బ్యాటరీ, ఛార్జింగ్ పెట్టాలనుకుంటే బ్యాటరీని బయటకు కూడా తీసుకోవచ్చు. అండ్ ఈజీగా ఇది ఒక 80 to 90 kilometers రేంజ్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ స్టైలింగ్, 5 డ్యూయల్ టోన్ కలర్స్లో ఈ ఆంపియర్ మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇక పవర్ గురించి మాట్లాడుకుంటే పవర్ కూడా డీసెంట్గానే ఉంటుందండి. 65 km/h టాప్ స్పీడ్ వరకు దీంట్లో ఉన్న BLDC హబ్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్తో ఈ స్కూటర్ అయితే ట్రావెల్ చేయగలుగుతుంది. అండ్ లాస్ట్ థింగ్ దీని స్ట్రాంగ్నెస్. ప్రీవియస్గా దీంట్లో 10 inches టైర్స్ వచ్చేవి, ఈ ఫేస్ లిఫ్టెడ్ వర్జన్లో 12 inches టైర్స్ ఇచ్చారు. చాసీ 20% స్ట్రాంగర్గా మారింది. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా మనకి 4 to 5 hours అయిపోతుంది. సో 5 రీజన్స్ని కన్సిడర్ చేసుకొని మనం ఈ ఆంపియర్ మ్యాగ్నస్ నియోని తీసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ మోడల్ ఈ ఆంపియర్ మ్యాగ్నస్ లియో 80. ప్రీవియస్గా ఉన్న ఆంపియర్ లియో LIకి సక్సెసర్గా ఈ ఆంపియర్ లియో 80 అనే మోడల్ని ఆంపియర్ వాళ్ళు లాంచ్ చేశారు. సో దీంట్లో కూడా మనకి LFP కెమిస్ట్రీతో ఉన్న బ్యాటరీ వస్తుందండి. ఇది నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని వాడడానికి మనకి ఎలాంటి లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అండ్ సింగిల్ ఛార్జ్ పైన ఇది ఈజీగా ఒక 75 to 80 kilometers రేంజ్ ఇస్తుంది. అండ్ 60,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కే ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు. సో ఇవన్నమాట మరి ఆంపియర్ కంపెనీలో ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్. ఈ మూడుట్లోనూ మనకి సేఫెస్ట్ LFP కెమిస్ట్రీ బ్యాటరీ అని లభిస్తుంది. సో మీలో కనుక ఎవరైనా ఈ బండ్లను తీసుకోవాలనుకుంటే ఈ షోరూమ్ యొక్క అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ డైరెక్ట్గా విజిట్ అయ్యి ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్లో దేన్నైనా మీరు టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీ పాత పెట్రోల్ వెహికల్ని తీసుకొచ్చినా కానీ ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆంపియర్ బ్రాండ్ యొక్క నేషనల్ సేల్స్ హెడ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? Hi. హౌ యు ఆర్ ఫీలింగ్ launching a new showroom here in Hyderabad? Very good. I think Hyderabad is one of our key focus markets. We've got good response in Hyderabad so far. This is our 3rd showroom in Hyderabad, and we plan to expand the footprint further as and when the showroom stabilize a bit and do that. Okay. So what's your future plan in terms of products and services, and how you're going to make this Ampere brand accessible to more number of people? So Ampere has basically got 3 product categories. Yes. Okay, so it has got a slow speed. That is for the exclusive slow speed customer. We have got a city speed, which is Magnus Neo. Okay. And we have got a high speed, which is Nexus. Yes. Within Nexus, we have 2 variants, which is the ST and an EX variant. Yes. Customer can choose to buy any one of them. Okay. And then Neo, of course, all these 3 vehicles which are there, they run on one of the safest batteries, which is the LFP battery. Yes. Okay, so that itself is a very big product differentiator from a customer safety perspective and point of view. Okay. Okay. And also, what LFP does is, LFP increases your charge cycles by at least 33%. How do we take it to our consumer? Is as we are looking at various markets in the country, Okay. we are seeing what is the demand of the customer there, or what is the penetration of electric vehicle, and then we are lead managing that penetration by going into those particular markets across the country. So our dealerships are now spread across tier 1, tier 2, tier 3 metros and tier 4 markets also. So that's why it has been spread across the country. Right. Thank you, sir. Congratulations. Thank you, sir. Thank you once again. Thank you. ఇక్కడ షోరూమ్ ఇనాగ్రల్ రోజే మన ఆంపియర్ మ్యాగ్నస్ స్కూటర్ని ఒక కస్టమర్ గారు డెలివరీ తీసుకున్నారు. సో ఈయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి అడిగి అనుకుందాము. హలో సార్, మీ పేరు? నరసింహులు సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? యాదాద్రి భువనగిరి డిస్టిక్ తుర్కపల్లి మండలం గంధమాల గ్రామం విలేజ్ నుంచి వచ్చాం సార్. ఓకే, ఎంత దూరం ఇక్కడ ఉంటుంది? ఇక్కడ నుంచి కనీసం 70 kilometers వస్తుంది. 72. సో 70 kilometers నుండి కేవలం ఈ స్కూటర్ని కొనుక్కోవడానికి వచ్చారు. అవును సార్. ఓకే, అంత ప్రత్యేకత ఏమనిపించింది దీంట్లో? అంటే మేము ఓలా బండి తీసుకుందామని తీసుకున్నాం. చెప్తే 100 kilometers అని తీసుకున్నాం. ఒక నెల రోజుల తర్వాత బండి వచ్చింది డెలివరీ. అది బాగాలేని వచ్చింది. అయినానికి మళ్ళీ ఒక 20 రోజులు టైం పడుతుంది అంటే మేము తీసుకోలేదు. మా ట్రైబుల్ మేము విత్డ్రా చేస్తున్నాం. అంటే అవి ఒక 15 రోజులకు వచ్చినాక ఒక అన్న ఉండి ఆయనే అట్లే అయిందట ఆయన బండి కూడా. అయితే ఆయన కూడా ఇది ఆంపియర్ తీసుకున్నామని నిజామాబాద్ నుంచి ఆయన చెప్పిండు. చెప్తే ఆయన నమ్మకం మీద తీసుకున్నాం. మేము ఆన్లైన్లో కూడా చూస్తే కూడా ఇక్కడ చేస్తే కూడా వీళ్ళు కూడా కరెక్టే అని చెప్పారు. అన్నిటికీ అందుబాటులో ఉంటుంది, సహకరిస్తామని చెప్పారు. అందుకే తీసుకుంటాం. అంటే ఆల్రెడీ ఆంపియర్ బండి వాడుతున్న కస్టమర్ రిఫర్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చి తీసుకున్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసారుగా ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. మరి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ షోరూమ్ కనుక మీకు విజిట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇచ్చాను, అక్కడ నుండి మీరు ఈ షోరూమ్కి వచ్చేయచ్చు. సో వీడియో కింద మరి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.